వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. హోమ్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేయడానికి, వాల్స్ క్లీన్ చేయడానికి, ఇంకా టైల్స్ కూడా క్లీన్ చేయడానికి ఈ ఒక్క మిషన్ అయితే నిజంగా మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ మిషన్తో మనము బాత్రూమ్ వాల్స్ కూడా సింపుల్గా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ హోమ్ క్లీనింగ్ మిషన్కి మనకి సపరేట్ బ్రషెస్ అనేటివి అయితే వస్తాయి. మనకి ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే చూసాం కదా. చూడండి, సింపుల్గా ఈజీగా మనము హోమ్ క్లీనింగ్ అనేది ఒకే మిషన్తో అయితే కంప్లీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. కిచెన్లో మనము ఎక్కువగా పోపు దినుసులు కానీ, లేదనుకోండి మసాలాలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనము కవర్లో కానీ, ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ, స్టీల్ డబ్బాల్లో కానీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మనము కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే దొరుకుతుంది. దీనికి సైడ్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల మనకు పైన క్యాప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. బయట నుండి గాలి కూడా పోదు కాబట్టి మనం ఏ వస్తువులు అందులో వేసుకున్నా కానీ పురుగు పట్టకుండా అయితే చాలా డేస్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇట్లా 1 by 1 సెట్ చేసేసుకున్న తర్వాత మనకి సైడ్కి హ్యాండిల్ కనిపిస్తుంది కదా, అది లాక్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇదైతే నిజంగా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ ర్యాక్ మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. దీనికి మనకి 5 బాక్సెస్ అయితే ఉంటాయి. మనకి 3 బాక్సెస్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఇట్లా అన్ని ఇందులో కనుక మనం సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంకా ఎలాంటి ఫ్రిడ్జ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఆల్ స్టోర్ చేసుకోవడానికి ఈ ర్యాక్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. ఆన్లైన్లో తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనం గిన్నెలు తోముతూ ఉంటాం. గిన్నెలు తోమినప్పుడు నార్మల్గా స్పాంజెస్, బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాం, లిక్విడ్తో కానీ, లేదనుకోండి సోప్తో కానీ. మరి అలా కాకుండా మనకి సింక్ కార్నర్లో కూడా ఈజీగా సింపుల్గా మనకు క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి రొటేటింగ్ సిలికాన్ బ్రష్ అయితే దొరుకుతుంది. నిజంగా మనం నార్మల్ బ్రష్తో క్లీన్ చేసినప్పుడు అస్సలు క్లీన్ అయితే అవ్వదు. కానీ ఈ బ్రష్తో అయితే చూడండి, సింపుల్గా మనకి ఇది రొటేట్ అయ్యింది కాబట్టి మనకి అన్ని ప్లేసెస్లో కూడా ఈజీగా మనమైతే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ట్యాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సింక్ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది సపరేట్గా తీసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు 2 కలర్స్ అయితే ఇక్కడైతే నేనైతే చూపించాను. దీంతో మనం వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనేది సూపర్ అంటే సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మస్కిటో మ్యాట్స్ అయితే మనమైతే పెద్దవి మస్కిటో మ్యాట్స్ కొంటూ ఉంటాం. సో దాంతోపాటుగా ఈ మ్యాట్ అయితే చూడండి చాలా చిన్నగా ఉంది. ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం మస్కిటో నెట్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోం కదా, నైట్ టైంలో కానీ ఎప్పుడో ఒకసారి కానీ మనం యూజ్ చేస్తాం. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం మస్కిటో నెట్లో ఫింగర్ పెట్టారనుకోండి కరెంట్ షాక్ కొడుతుంది. కానీ ఈ మస్కిటో నెట్కి అస్సలు కరెంట్ షాక్ కొట్టదు. మీకు యూజ్ అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈ ర్యాక్ అయితే 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ర్యాక్ ఇది. సో మన హైట్ అయితే ఉంటుంది, 5 feet అయితే ఉంటుంది. ఇందులో మనకి సెల్ఫ్స్ కూడా చాలా బాగుంటాయి. సో కిచెన్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ఇందులో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న బాక్సెస్ కూడా ఇక్కడైతే మనం అయితే చూస్తున్నాం కదా. దీంట్లో వైట్, బ్లాక్ 2 కలర్స్ అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా బట్టలు ఉతకడానికి, షూ క్లీన్ చేసుకోవడానికి చాలామంది బ్రషెస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి బ్రషెస్ ఇలాంటివి కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న బ్రషెస్లో ఇదొకటి అయితే ఉంది. ఇంకా డస్ట్బిన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ డస్ట్బిన్ లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న డస్ట్బిన్. ఇది కిచెన్లో కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, కబోర్డ్ డోర్కి ఇట్లా మనం ర్యాక్ కానీ, డోర్కి కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఇట్లా తీసేసుకొని ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక మాప్ కూడా వస్తుంది చూడండి. ఈ మాప్ అనేది మనం ఇంకా ఎక్కువ డస్ట్ అయిపోయింది అనుకోండి, డస్ట్ తీసుకోవడానికి, ఇంకా వాటర్ ఏదైనా ఉన్నా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఈ మాప్ అనేది మనకి 100% యూజ్ ఉంటుంది. అండ్ సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్తో ఉంటుంది. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవడానికి సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఇట్లా క్లీన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కటర్ అయితే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. దీనికి సెల్స్తో పనిచేస్తుంది. ఇదేంటంటే మనం ఏదైనా ప్యాక్ని సీల్ తీసినప్పుడు కానీ, మళ్ళీ మనం ఆ ప్యాక్ని సీల్ చేయాలి అనుకుంటే ఈ స్టాప్లర్ మిషన్ కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది.
ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ నుంచి 300 వరకు అయితే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. మనకి కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే చాలా డేస్ వరకు పనికి వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ లేనిది తీసుకుంటే కొద్ది రోజులే పనిచేస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ కటర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వెజిటేబుల్ కటర్ అనేది ఇది. దీనికి బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి సోప్ బాక్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా సోప్ అనేది కంప్లీట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి. సో బట్టలు ఉతకడానికి, బట్టలు క్లీన్ చేయడానికే కాకుండా షూస్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ బ్రష్ అనేది 100% యూజ్ అయితే ఉంటుంది. చూడండి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. షూస్ కూడా కొంచెం లిక్విడ్ వేసేసుకొని ఇట్లా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ స్టాండ్ కూడా మనకి, అంటే ఈ స్టాండ్ కాదు, ఇది మనకు ఒక టేబుల్కి 3 డ్రాస్ అయితే వస్తాయి. ఇది మనకి అంటే ప్లాస్టిక్ కాదు, ఐరన్ కాదు, ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ ఐరన్ కలిసి ఉన్న క్వాలిటీతో అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ డ్రాస్ కూడా సింపుల్గా ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది కూడా మనకి మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న బాక్సెస్ అనమాట. పైన ఒక బాక్స్ ఉంది, కింద ఒక బాక్స్ అయితే ఉంది. సో పైన దానికైతే మనకి ఇట్లా మనకు అతుక్కోవడానికి అయితే మ్యాగ్నెట్ ఉంటుంది. సో మనం ఇందులో బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ లిక్విడ్స్, ఇంకా ఫేస్ క్రీమ్స్, పేస్ట్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, మనకి వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటున్నారు కదా, కలర్స్ కూడా మంచిగా అనిపించాయి. అండ్ ఇంకా మనం పిన్స్ కానీ ఏవి ఉన్నా కానీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ బాక్స్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనం స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, స్టిక్స్ కానీ, సీజర్స్ కానీ ఇట్లా ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే వాల్కి ఇలాంటి బాక్స్ పెట్టేసామనుకోండి, సింపుల్గా మనము కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉన్నా మనము వాటర్ని తీసేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు. కింద అయితే 3 క్లిప్స్ ఉన్నాయి కదా నైఫ్స్ అట్లా పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది కూడా మనకి 100% యూజ్ అవుతున్నది. మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న వాటిలలో కూడా ఈ ప్రోడక్ట్ ఒకటి అయితే ఉంది. ఇది వచ్చేసి స్మాల్ ఫ్యాన్ అనమాట. సో ఈ స్మాల్ ఫ్యాన్కి మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రీఛార్జ్ కూడా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా డేస్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనము ఎక్కువగా యూజ్ చేసుకునేది ఎక్కువ టేబుల్ ఫ్యాన్స్, ఏసీ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, మనకు మంచిగా ఉండాలి కరెంట్ పోయినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్ అయితే 100% యూజ్ అవుతుంది. ఇది రొటేట్ కూడా అవుతుంది, ఎటు కావాలంటే అటు రొటేట్ కూడా మనం చేసుకోవచ్చు. షూస్ వాష్ చేసుకున్న తర్వాత షూస్ ఆరడం అంటే అంత ఈజీ అయితే కాదు, వర్షాకాలం వచ్చిందనుకోండి. సో మనం ఇంట్లోనే షూస్ ఆరబెట్టుకోవాలనుకుంటే ఇలాంటి హ్యాంగర్ అయితే ఒకటైతే దొరుకుతుంది. సింపుల్గా తీసేసుకొని ఇట్లా పెట్టుకొని షూస్ ఇంట్లో పెడితే సింపుల్గా షూస్ అనేటివి అయితే డ్రై అయిపోతాయి. ఇంకా కిచెన్లో మనకు వాష్ బేసిన్ దగ్గర కానీ, కిచెన్లో సింక్ దగ్గర కానీ, లేదనుకోండి వాల్కి ఎక్కడైనా మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా యూజ్ ఉంటుంది. కిచెన్లో పెట్టుకోవడం వల్ల బ్రషెస్ కానీ, లిక్విడ్స్ కానీ, స్పాంజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇందులో సింపుల్గా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటర్ అనేది వచ్చిన తర్వాత ఇట్లా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవడానికి సింపుల్ అనిపించింది. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అంటే యూట్యూబ్లో అయితే ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.